క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. ఈ యొక్క సమయంలో మనము విశ్వాస వీరుల యొక్క జీవితాల గురించి పరిశీలన చేస్తూ వస్తున్నాము. గత వారంలో యాకోబు యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తున్నాం. యాకోబు ఎప్పుడైతే దేవుడు ఆయన్ని పిలిచి ఆయన పేరు మార్చి ఉన్నాడో ఇంకప్పటి నుంచి ఆయన యొక్క జీవిత విధానము మారి ఉన్నది. సో అలాగే ఈనాడు నిన్ను నన్ను కూడా క్రైస్తవులుగా పిలుస్తున్నాడు. మన జీవిత విధానం తప్పనిసరిగా మార్చాలి. ఆ విషయాన్ని యాకోబు ద్వారా ఆయన జీవితాన్ని పరిశీలన చేయడం ద్వారా నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ విశ్వాస వీరుల లిస్టులో చేర్చబడినటువంటి ఇంకొక ఆయన గురించి ఆలోచన చేస్తున్నాం, యోసేపు గురించి. యోసేపు యొక్క తల్లిదండ్రుల గురించి మనం ఆలోచన చేస్తే, యోసేపు యాకోబుకి జన్మించినటువంటి వ్యక్తి. అంటే యోసేపు యొక్క తండ్రి యాకోబు, తల్లి రాహేలు. యాకోబుకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఎవరెవరు? ఒకరు లేయా, ఇంకొకరు రాహేలు. యాక్చువల్గా యాకోబు ప్రేమించింది రాహేలు కోసమే 7 సంవత్సరాలు కొలువు చేస్తే వాళ్ళ మామ ఈయన్ని మోసం చేసి ముందు లేయానిచ్చి వివాహం చేశాడు. సరే నీకు రాహేలు కావాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేస్తే రాహేల్ని ఇస్తారంటే సరే అని చెప్పి ఆమె కోసం మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. సో ఆ విధంగా చూస్తే ఈయనకి ఇద్దరు భార్యలు ఉంటే వీరిలో రాహేలుకి జన్మించినటువంటి వ్యక్తి యోసేపు. అయితే దేవుడు మొదటిగా పిల్లల్ని ఎవరికి ఇచ్చాడంటే లేయాకి ఇచ్చాడు. లేయా ద్వారా మీరు గమనించినట్లయితే ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం చూడండి. లేయా దేశింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండిన. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను. ఓకే అండి, ఇక్కడి నుంచి మనం కనుక చూసినట్లయితే 31వ వచనం నుంచి 35వ వచనం వరకు గమనిస్తే ఇక్కడ లేయాకు జన్మించినటువంటి పిల్లలు కనిపిస్తారు. మొదటిగా లేయాకు రూబేను జన్మించాడు, తర్వాత షిమ్యోను జన్మించాడు, మూడవదిగా లేవి, నాలుగవదిగా యోధ. 4 కుమారులు వరుసనే లేయాకు జన్మించారు. తర్వాత రాహేలు అంది, నాకు బిడ్డలు నీవి లేకపోతే చనిపోతానని. నేను కాదు, బిడ్డల్ని ఇచ్చేది దేవుడు అని చెప్తే రాహేలు దేవునికి మనవి చేసుకుంది. 30వ అధ్యాయము 1వ వచనం చూడండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను సచ్చిదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను. చాలండి. అంటే గర్భఫలము నేను కాదు ఇచ్చేది దేవుడు అనే సంగతిని కోపంలో కూడా యాకోబు తెలియచేశాడు. యాక్చువల్ కోపం వస్తే కొంతమంది ఇతరులను దూషించడము ద్వేషించడం చేస్తారు. కానీ ఆ కోపంలో కూడా యాకోబు ఏం చేశాడంటే నేను కాదు ఇచ్చేది బిడ్డలు దేవుడు అని. అంటే అప్పటి నుంచి రాహేలు దేవునికి మనవి చేసుకుంది. సో ఈ విధంగా చూస్తే యాకోబుకి 4 కుమారులు లేయా ద్వారా జన్మించారు. ఫస్ట్ లేయా ద్వారా 4 కుమారులు పుట్టిన తర్వాత రాహేలు అంది, సరే నాకు బిడ్డల్ని ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు నాకు బిడ్డల్ని ఇవ్వలేదు కనుక నువ్వేం చేస్తావంటే నా దాసి అయిన బిల్హాని తీసుకుని ఆమె ద్వారా నాకు బిడ్డలను జన్మించేటట్టుగా చేయంటే, సో 2 కుమారులు పుడతారు రాహేలు యొక్క దాసికి, బిల్హాకు. వాళ్ళు ఎవరనంటే దాను, నఫ్తాలి. ఈ విషయాలు 30వ అధ్యాయంలో 5వ వచనం దగ్గర నుంచి 12వ వచనం వరకు ఉన్నవి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం వాళ్ళ గురించి వెళ్ళట్లేదు. దాను, నఫ్తాలి అనేవాళ్ళు రాహేలు యొక్క దాసి ద్వారా పుట్టారు. నెక్స్ట్ అప్పుడు మళ్ళీ ఈమెం చేస్తుందంటే లేయా సరే నా దాసితో కూడా పోయి నాకు బిడ్డలను కనంటే మళ్ళీ అప్పుడు వారి యొక్క దాసి అయినటువంటి జల్ఫా ద్వారా యాకోబుకి మళ్ళీ 2 సంతానం కలుగుతారు. వారు గాదు, ఆషేరు. అంటే ఇప్పటికీ 8 మంది సంతానం అయ్యారు. మళ్ళీ తర్వాత లేయాకి 2 జన్మిస్తారు, ఇస్సాకారు, జెబూలూను. ఇప్పటికీ 10 మంది అయ్యారు. తర్వాత లేయాకి ఇంకొక కుమార్తె జన్మిస్తుంది, దీనా. ఆదికాండం 30వ అధ్యాయము
19, 20 వచనాలు. 21 వచ్చింది చూడండి, చాలండి. ఆ తరువాత ఆమె కుమార్తెని కని ఆమెకు దీనా అని పేరు పెట్టాను. ఓకే అండి. ఇప్పటికి ఎంతమంది యాకోబు యొక్క సంతానాన్ని లెక్కేస్తే 11 మంది సంతానం, 10 మంది కుమారులు, 1 కుమార్తె. సో అయితే నిజంగా యాకోబు ఎవరినైతే ప్రేమించాడో వారికి ఎంతవరకు సంతానం లేదు, డైరెక్ట్గా రాహేలుకి సంతానం లేదు. ఇప్పుడు 11వ వ్యక్తిగా కుమారుడు జన్మిస్తున్నాడు రాహేల్ ద్వారా. చూడండి 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకునేను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయను గాక అనుకుని అతనికి యేసోపు అని పేరు పెట్టాను. చాలండి. యాకోబు యొక్క జీవితంలో 12వ సంతానము యోసేపు. అయితే కుమారుల లెక్కలో వస్తే 11వ కుమారుడు యోసేపు అవుతున్నాడు. అయితే ఈయన తను బహుగా ప్రేమించినటువంటి భార్యకు జన్మించాడు గనక యాకోబు యోసేపుని బాగా ప్రేమించాడు. తర్వాత ఇంకొక కుమారుడు కూడా జన్మించాడు. ఆ కుమారుడు బెన్యామీన్ ఎవరికంటే ఈ రాహేల్కే జన్మించాడు. ఆ బిడ్డ జన్మించిన తర్వాత ఆమె చనిపోయింది. అంటే ఇక్కడ యోసేపు తన జీవితంలో తన తల్లిని కోల్పోయాడు. కొంత వయసు వచ్చేలోపే, 17 సంవత్సరాల వయసు వచ్చేలోపే తన తల్లిని కోల్పోయి ఉన్నాడు. కాబట్టి అతను తన తండ్రి భార్య ఉపపత్నులైనటువంటి బిల్హాతోనూ జిల్ఫా కుమారులతోనూ కలిసి ఉండి ఉన్నాడు. ఆదికాండము 37వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుంచి. యోసేపు యాకోబుకి 11వ కుమారుడు. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యేసోబు 10 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉన్నను. అప్పుడు యేసోపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం తెచ్చుచున్నవాడు. మరియు యేసోపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. చాలండి. ఇక్కడ గమనించినట్లయితే యాకోబు కనాను దేశంలో నివసించడానికి వచ్చాడు. అక్కడ నివసిస్తున్నాడు. అప్పటికి యోసేపుకి ఎన్ని సంవత్సరాల వయసు వచ్చిందంటే 17 సంవత్సరాల వయసు వచ్చింది. తన తల్లి ఉందా? తల్లి లేదు. తండ్రి మాత్రమే ఉండి ఉన్నాడు, తన సోదరులు ఉండి ఉన్నాడు. సో వారితో ఆటోమేటిక్గా తన యొక్క తల్లి ప్రేమను కోల్పోయినటువంటి వ్యక్తి ఒక రకంగా యోసేపు చూస్తే తన అన్నదమ్ములతో పాటు అక్కడ జీవిస్తూ ఉన్నాడు. అయితే ఈయన తన అన్నదమ్ములు చేస్తున్న పని తను కూడా చేశాడు. తన అన్నదమ్ములు మందను మేపుతుండే తను కూడా అక్కడికి వెళ్ళి మందను మేపడం చేస్తూ ఉన్నాడు. అయినా సరే కుటుంబ బాధ్యతల్లో పంచుకుంటున్నాడు. అయితే ఈయన ఇక్కడ ఈ అన్నదమ్ములు చేస్తున్నటువంటి చెడు ఏదన్నా ఉంటే తీసుకొచ్చి చెప్తున్నాడు. అంటే యోసేపు జీవితంలో చెడు ఉంటుందా చిన్నతనం నుంచి అంటే లేదు. తన అన్నదమ్ములు చెడు చేస్తూ ఉన్నారు, అది తీసుకొచ్చి తండ్రికి చెప్తూ ఉన్నాడు. యాకోబు యోసేపుని బహుగా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఒకటి వృద్ధాప్యంలో జన్మించాడని, ముఖ్యంగా తను ప్రేమించిన భార్యకు పుట్టాడు. రాహేలుకు జన్మించినటువంటి వ్యక్తినా కాబట్టి బహుగా ప్రేమించి ఆయనకి మిగతా బిడ్డలందరికంటే కూడా ఎక్కువగా విలువైనటువంటి ఒక మంచి విచిత్రమైనటువంటి నిలువుటంగిని కుట్టించాడు. అయితే తమ యొక్క తండ్రి యోసేపుని ఎక్కువగా ప్రేమించడం అనేది మిగతా వారికి నచ్చలేదు. 37వ అధ్యాయము 4వ వచనం. తన సహోదరుడు తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది. చాలండి. ఎవరిదండి తప్పు? ఇప్పుడు యోసేపుది ఏమన్నా తప్ప? తన తండ్రి ఈయన్ని ప్రేమిస్తున్నాడు, అందుకని వీళ్ళు ద్వేషించాల్సిన అవసరం ఏంటి? యోసేపులో తప్పేం లేదు. యాకోబు యోసేపుని ప్రేమిస్తున్నాడు. అయితే సహోదరులు అయితే
ఈయన్ని ప్రేమిస్తున్నాడు గనక, మాతో పాటు ఉన్నటువంటి ఈ చిన్నవాడిని ప్రేమిస్తున్నాడు గనక అని చెప్పి అతని మీద పగబెట్టుకున్నారు. మనం కూడా కొన్నిసార్లు అలాగే చేస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరినైనా ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తే మిగతా వారికి వాళ్ళంటే ద్వేషం పెంచుకుంటారు. అది తప్పు. ఎందుకంటే వారిది ఏమీ లేదు, వాళ్ళ తల్లిదండ్రులు వారిని ప్రేమిస్తున్నారు. అయితే దోషం కనుక ఒకవేళ దోషం ఉంది అని ఎంచాలంటే ఆ ప్రేమించే తల్లిదండ్రులనే దోషం అని లెక్కేసుకోవాలి, కానీ అంతేగాని ఆ ఎదుటి వ్యక్తి మీద ద్వేషం పెంచుకోకూడదు. తల్లిదండ్రులు వారికి ఉన్నటువంటి దీవెనలను వారి ఇష్టానుసారంగా ఉపయోగించవచ్చు. దాన్ని మనం క్వశ్చన్ చేసే అవకాశం ఏమీ లేదు. యాక్చువల్లీ తల్లిదండ్రులు చెప్పాడు పక్షపాతం లేకుండా పెంచమని, కానీ యేసేపులో ఏం తప్పు లేకపోయినా అన్నదమ్ములు మాత్రం అతని మీద పగబెట్టుకుని కనీసం ఏం అడగలేదంట, క్షేమము కూడా అంటే బాగుండావా అని కూడా అడగలేకపోయారు. అంటే ఒకరి మీద మనకు ద్వేషం ఉందంటే కనీసం యోగక్షేమాలు కనుక్కుంటామా? అడగం. కానీ నిజంగా చూస్తే ద్వేషం అనేది ఉంచుకోవచ్చా? ఎందుకంటే ఇది చాలా యేసేపు జీవితాన్ని చూస్తే ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో అలా యేసేపు జీవితం అలా కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఎలాంటి జీవితాన్ని క్రైస్తవుడి నుంచి కోరుతున్నాడో అది యేసేపు జీవితంలో చూడగలుగుతాం. అయితే యేసేపు అయితే వారంటే ఎటువంటి ద్వేషం ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే గమనించినట్లయితే వాళ్ళు కనీసం అరే అందరూ కలిసి ఒకే చోటు ఉన్నారు, కానీ నువ్వు బాగున్నావా, ఏం చేస్తున్నావా, ఏంటి అనే అవకాశం కూడా లేకుండా ఉన్నారు. అసలు ఆయన్ని యోగక్షేమాలు కనుక్కోవట్లేదు. అయితే తనకు వచ్చినటువంటి ఒక కళ ఉంటే ఆ కళని తీసుకెళ్ళి అన్నదమ్ములతో చెప్పాడు. అయ్యా నేను ఒక కళ కన్నాను, మనందరం కూడా చేలో పనులు కడుతూ ఉన్నాము, అయితే నా పన లేచి నిలబడింది, మీ అందరి పనులు నా పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగ నమస్కారం చేసి అంటే సాష్టాంగ పడిన అంటే వాళ్ళందరూ కూడా దాన్ని విని ఇంకా ఎక్కువ పగబెట్టుకున్నారంట. చూడండి ఆదికాండము 37వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి చూడండి. అంటే కుప్పలు వేయటానికి మనం చూస్తూ ఉంటాం. వరి గడ్డి కనుక చూసినట్లయితే కోసిన తర్వాత వాటిని ఒక చోట పనులు చేకూర్చడం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ చూసినట్లయితే మన అందరం కూడా పనులు కట్టలు కడుతున్నాము, అయితే నా పన లేచి నిలబడింది, మీ వచ్చి నా పనకు చుట్టుకుని సాష్టాంగ పడినవి అనగానే అంటే నువ్వు మమ్మల్ని వెళ్తావా అని చెప్పి అతని మాటలను బట్టి ఈయన పైన మరీ ఇంకా ఎక్కువ, ఇప్పటికే పగ ఉంది, అసలు వీడు రేపు భవిష్యత్తులో మమ్మల్ని వెళ్తాడంట, మేము వాడి కింద దాసులుగా ఉంటాం అనేసరికి ఇంకా ఎక్కువగా పగబెట్టుకున్నారు. సరే ఈ కళ అయిపోయింది. మళ్ళీ ఇంకొక కళ వచ్చింది. అంటే దేవుడు ఈయనకి తెలియజేస్తున్న విధానం అండి ఇది. 9వ వచనం ఇంకొక కలగన్నాడు. ఈసారి ఏమైందంటే సూర్య చంద్రులను మరియు 11 నక్షత్రాలు కూడా వచ్చి నాకు సాష్టాంగ పడినవి అని చెప్పాడు. సూర్య చంద్రులు అంటే ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే తల్లిదండ్రులకు. అందుకనే ఈ భూలోకంలో ఉన్నటువంటి కవితలు రాసే వాళ్ళు కూడా చెప్తాడు, రాజు గనక మరణిస్తే ఒక తార రాలింది అన్నట్టుగా. అంటే సూర్య చంద్రులు ఎవరికి సాదృశ్యంగా ఉంటున్నారంటే ఒకవేళ ఆ యొక్క అపోకలిప్టిక్ సాహిత్యంలో చెప్పినా సరే నడిపించే నాయకులకి సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూడగలం. అయ్యా నాకు సూర్య చంద్రులు మరియు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడిని అనగానే యాకోబు గ్రహించాడు. అంటే నేను నీ తల్లి వచ్చి నీకు సాష్టాంగ పడతామా, అసలు నువ్వు కన్న కళ ఏంటి అని చెప్పి అతన్ని గద్దించాడు. మిగతా వాళ్ళు అయితే ఇప్పటికే బాగా పగ ఉంది, అరే ఫస్ట్ కళ్ళలోనూ అలాగే వచ్చింది, రెండో కళ్ళలో కూడా ఇలాగే చెప్తున్నాడని ఇంకా అసూయపడ్డారు. కానీ యాకోబు అయితే ఆ విషయాన్ని జ్ఞాపకంలో పెట్టుకున్నాడు, ఆ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. ఆదికాండము 37వ అధ్యాయం ఇప్పుడు జాగ్రత్త చూడండి. యేసేపు యొక్క జీవితం ఏ విధంగా మలుపులు తిరుగుతుందో. 12వ వచనం. అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మంద మేపుతున్నారు, నిన్ను వారి వద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. చాలండి. ఇప్పుడు యోసేపుతో యాకోబు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, అయ్యా నీ సహోదరులు మందను మేపటానికి షెకెము వెళ్ళారు, సో నిన్న వారి వద్దకు పంపిస్తానంటే యోసేపు ఏమన్నాడు, మంచిదే అన్నాడు.
అంటే తన యొక్క అన్నదమ్ములతో కలిసి ఉండటం అనేది తను మంచిదిగా, ఆల్రెడీ ఒక పక్కన వాళ్ళైతే ఏమన్నా ఈయన గురించి యోగక్షేమాలు అడుగుతున్నారా? ఏం అడగట్లా. కానీ తన వైపు నుంచి అయితే, తన వైపు నుంచి ఎలాంటి ద్వేషాన్ని యోసేపు వ్యక్తం చేయట్లేదు. అంటే ఇతరులు నీ ఎడల ఎలా ప్రవర్తించినా నీ వైపు నుంచి మాత్రం చెడు వెళ్ళకూడదు ఎటువంటి పరిస్థితిలో. ఓ పక్క నుంచి వాళ్ళ అన్నలు కనీసం యోగక్షేమాలు అడగలేదు. అరే నువ్వు బాగున్నావా, ఏం చేస్తున్నావు అని అడగలేదు. కానీ యోసేపు అయితే వారి వద్దకు నువ్వు వెళ్తావా, వాళ్ళ ఇద్దరికి నేను పంపుతా అంటే ఓకే నేను వెళ్తాను, మంచిది, అన్నదమ్ములతో కలిసి ఉంటాం మంచిది అనే రీతిలో ఆయన భావించాడు. కానీ వాళ్ళు నేనంటే ద్వేషం ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళనని మాత్రం యోసేపు చెప్పలేదు. సో ఈ విధంగా యోసేపు ప్రయాణమై వెళ్ళి ఉన్నాడు. వాళ్ళు దోతాన్లో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ వెళుతున్న సందర్భంలో ఏమైందంటే, ఇప్పటికే వీళ్ళు అసూయ చెంది ఉన్నారు కదా, యోసేపు రావటం చూసి అరే ఇదిగో కలలుగా అనేవాడు వస్తున్నాడు, ఇప్పుడు వీడిని చంపి ఇక్కడ పడేద్దాం, వీడి కళ్ళగా ఏమవుతాయో. అంటే మనం గుర్తుంచుకోవాల్సింది, మనుష్యులు మనకు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ ప్రణాళిక ఏది వ్యర్థం కాదు. ఇక్కడ దేవుడు ముందే చూపిస్తున్నాడు, నిజంగా దేవునికి ప్రణాళిక ఉంది. ఎందుకంటే అబ్రహాంతో చెప్పి ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను, నీ సంతానానికి ఈ భూమిని ఇస్తాను అని చెప్పి ఉన్నాడు. నీ వంశం ద్వారా భూలోకంలోని వంశాలు మొత్తం ఆస్వాదిస్తా ఉన్నాడు నీ సంతానం ద్వారా. సో ఆ సంతానం క్రీస్తు రావాలి, క్రీస్తు రావాలంటే ఈ జనాంగంలో నుంచి రావాలి. సో వీరందరినీ రేపు కాపాడాలి. ఈ కాపాడటానికి ఒకరిని ముందుగా ఎన్నుకుంటున్నాడు, ఈ కుటుంబంలోని యోసేపుని ఎన్నుకుంటున్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో కరువు రాబోతుంది, ఆ కరువులో కాపాడటానికి యోసేపుని ఎన్నుకుంటున్నాడు దేవుడు. అందుకనే ముందే కలలు చేయించి ఉన్నాడు. అయితే ఈయన బయలుదేరి అక్కడికి వచ్చినప్పుడు వారి యొక్క అన్నల పరిస్థితి ఎలా ఉందో చూడండి. అన్నలను కలవటానికి ఈయన మంచిది సంతోషం అని వెళ్తుంటే వారేం చేస్తున్నాడో తమ్ముడు వస్తున్నారు చూడండి. 18వ వచనం. అతడు దగ్గరకు రాకముందు వారు దూరం నుండి అతను చూసి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు ఇదిగో ఈ కళ్ళు కనవాడు వచ్చుతున్నాడు, వీడిని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీడిని చంపివేసినని చెప్పుదము, అప్పుడు వీని కళ్ళ ఏమవును చూతుము రండని ఒకరితోనొకడు మాట్లాడుతుంది. రూబేను ఆ మాట విని మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతిలో నుంచి పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని నప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించదలసి రక్తము సిందించకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని ప్రాణద్రోయుదము వారితో చెప్పెను. చాలండి. చూడండి, అన్నదమ్ములు చంపాలని అనుకుంటుండే. అయితే మరి పెద్దవాడు ఫస్ట్ కుమారుడు ఎవరు? యాకోబు యొక్క మొదటి కుమారుడు రూబేన్. కాబట్టి ఈ రూబేన్ ఏమంటున్నాడంటే, అతన్ని విడిపింపదలిసి ఏం చేశాడంటే, మనం అతన్ని చంపొద్దని చెప్పి అతని గురించి ఏమని చెప్పాడంటే, అరే మీరు చంపొద్దు అని చెప్పి ఆప్ చేశాడు. ఎలా ఆప్ చేశాడంటే, ఇదిగో మీరేం చేస్తారంటే చంపొద్దు కానీ ఇదిగో ఈ గుంటలో పడద్రోయండి. ఎందుకు? తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళి తండ్రికి అప్పగిద్దాం. అంటే దేవుడు మనకు తోడుంటే మానవులు మనకు వ్యతిరేకంగా ఉన్న ఆ సమయానికి దేవుడు కాపాడగలడు. ఎందుకంటే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైన వివేచన అయినా సరే, ఒకవేళ ఆలోచన అయినా సరే అసలు అవి నిలవవు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో వీళ్ళందరూ కాపాడబడాలని యోసేపు అక్కడికి వెళ్ళాలని ఉంది. కాబట్టి వీళ్ళు చంపాలనుకున్నా సరే అది జరగకోకుండా దేవుడు ఇక్కడ కాపాడి ఉన్నాడు, రూబేన్ను ఉపయోగించుకుని ఉన్నాడు. రూబేన్ ద్వారా అక్కడ చంపుకోకుండా దేవుడు కాపాడి ఉన్నాడు. అందుకని ఆయన్ని గుంటలోకి త్రోసేశాడు. అయితే గుంటలోకి త్రోసే సందర్భం ఎలా జరిగిందో చూడండి. వాళ్ళు ఏం చేశారు? 23వ వచనం. యోసేపు తన సహోదరులు ఎంతకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలుపు అంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడదోసిరి. చాలండి. అతను నిలువుటంగిని తీసివేశారు, తీసివేసి అతన్ని గుంటలోకి త్రోశారు. అయితే అప్పుడు యోసేపు వారిని బతిమాలుకున్నాడంట, నన్ను త్రోసివేయద్దు వాటిలోకి అని బతిమాలి ఎంతో వేదన పడ్డాడంట.
అయినా సరే వీళ్ళు కనికరించారంటే కనికరించలేదు. ఇది విషయం లేఖనం చెప్తుంది చూడండి, 42వ అధ్యాయము 21 వచనం. యేసేపు ఆ సమయంలో యాక్చువల్గా అన్నదమ్ములతో ఉండటానికి మంచిదని వస్తే వీళ్ళు ఆయన్ని ఆ వస్త్రం తీసేసి గుంటలో పడేసేటప్పుడు యేసేపు చాలా బతిమాలాడంట, వేదన పడ్డాడంట, అయ్యా నన్ను తోసేయొద్దు అనే రీతిలో. 21వ వచనం. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. అతడు మనలను బతిమలాడుకున్నప్పుడు మనము అతని వేదన చూసి వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చానని ఒకరితో ఒకరు మాట్లాడుతుంది. ఏం చేసేటప్పుడు యేసేపు ఆ సమయంలో వీరు గుంటలో దోసే సమయంలో వారిని బతిమలాడు. ఆల్రెడీ ఓ పక్కనే తల్లి లేదు, తల్లి ప్రేమను కోల్పోయినాడు. సరే అన్నదమ్ములతో మంచిగా ఉందామంటే వారు మాత్రము ఇతనంటే పగ పెట్టుకుని ఉంటున్నారు. సో ఆ సమయంలో దాంట్లో త్రోసేసేటప్పుడు ఎంతో బతిమాలాడంట, నన్ను త్రోసేయొద్దు అని. అయినా సరే ఆ వేదన అంటే ఆ బతిమాలుకోవటం, ఆ యొక్క బాధ ఎలాగుండిద్దో అది ఆ యేసేపు అనుభవించే సమయంలో వీరు మాత్రం ఏమాత్రం కనికరము చూపుకోకుండా త్రోసేశారు. కనుక మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని అన్నదమ్ములు చెప్పుకున్నారు. రూబేన్ చెప్తున్నాడు చూడండి, 22వ వచనం, ఆదికాండమే 42వ అధ్యాయం 22వ వచనం. మరియు రూబేను చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడినదని వారి ఉత్తరం ఇచ్చను. చాలండి. రూబేనే ఫస్ట్గా ఆపింది, రూబేనే వారు చంపబోతుంటే నేను చెప్పాను. అయినా సరే మీరు అలా వినలేదు కనుక ఆయన యొక్క రక్తాపరాధం, ఎందుకంటే చనిపోయారు అనుకున్నారు. రూబేన్తో చెప్పేశారు లేడు చనిపోయాడని. రూబేన్ ఎక్కడికో బయటికి వెళ్ళి వచ్చేసరికి ఈలోపు ఏం చేశారంటే ఈ యేసేపుని అమ్మేసేసేసారు. అతను వచ్చిన తర్వాత ఈ చిన్నవాడు ఏడి అని అడిగితే ఎవరేం మాట్లాడలేదు. అంటే రూబేన్కి మాత్రం తెలియదు, అసలు అమ్మిన సంగతి కూడా తెలియకపోయింది. రూబేన్కి తెలియదు, మిగతా వారికి తెలుసు. కానీ అయితే ఇలా చేసిన తర్వాత వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు అన్నదమ్ములు ఆయన్ని గుంటలో తోసేశారు, భోజనానికి కూర్చున్నారు. అప్పుడు ఐగుప్తుకి మస్తకి గొగ్గిలము బోలము తీసుకెళ్తున్నటువంటి ఇష్మాయేలు వెళుతూ ఉన్నారు. అది చూసి యోధా ఏమన్నాడంటే ఈ గుంటలో ఉంటే ఇలాగే చనిపోతాడని యోధా అనుకున్నాడు. కాబట్టి యోధా ఏమన్నాడంటే అరే మన తమ్ముడిని మనం చంపి దాచిపెట్టిన వల్ల ఉపయోగం ఏంటి, అమ్మేస్తే వాడు ఎక్కడో చోటు ఉంటాడు కదా. రూబేన్ వల్ల చంపుకోన్నప్పుడు ఆపాడు, చంపుకోండి గుంటలో పడదోయండి, ఎందుకు తర్వాత తీసుకెళ్ళి అప్పగిద్దామని రూబేన్ ప్లాన్. యోధా ఎన్నవాడు? 4వ వాడు. రూబేను, షిమ్యోను, లేవి, యోధా, వీళ్ళు లేయా కుమారులు. కాబట్టి రూమే పెద్దవాడు అన్నాడు అరే వాడిని చంపొద్దని. నెక్స్ట్ ఇప్పుడు యోధా చెప్తున్నాడు ఆ గుంటలో నుంచి, అది రూబేన్ మనసులోనే ఉంది, గుంటలో నుంచి తీసి అప్పగించాలని తెలియదు యోధాకి. కాబట్టి యోధా ఏమనుకున్నాడు అంటే వాడిని ఇక్కడే ఉంచితే చనిపోతాడు కనుక, కాబట్టి ఏం చేద్దాం అంటే వాడిని చంపి వాని యొక్క నరహత్య దాయటం వల్ల మనకు ప్రయోజనం ఏంటి, కాబట్టి ఏం చేద్దాం అంటే వాడు మన సహోదరుడు కాబట్టి అమ్మేద్దాము, అక్కడన్నా బ్రతుకుంటాడనే ఉద్దేశాన్ని యోధా చెప్పాడు. ఆదికాండము 37వ అధ్యాయము. అప్పుడు యోధా మనం మన సహోదరుని చంపి వాని మరణము పెట్టినందువల్ల ఏం ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వారిని అమ్మివేయడం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించింది. ఏమన్నారు ఇప్పుడు? సరే అట్లాగైతే మన కళ్ళ ముందు లేకుండా పోతున్నాడుగా, తండ్రి ప్రేమిస్తున్నాడు, తండ్రి ప్రేమించకుండా ఇక ఉంటాడు. ఇక తండ్రి ప్రేమించడం వల్లే ఈయనంటే పగబెట్టుకున్నారు. సో తండ్రి నుంచి దూరం చేసేస్తున్నాము సరే అని చెప్పి సరేలే ఈయన మాటకు సమ్మతించి అమ్మేద్దాం అనుకున్నారు. ఆ విధంగా 20 తులముల వెండికి ఆయన అమ్మేశారు. 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుతుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. చాలండి. సో ఇలా అమ్మివేసి తమ తండ్రికి అయితే ఏం చెప్పారంటే ఆ అంగీని, ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను చంపి ఆ రక్తంలో ఈ అంగీ ముంచి తండ్రికి చెప్పారు, అయ్యా ఒకవేళ ఇది నీ కుమారుడిదేనేమో గుర్తుపట్టు, ఒకవేళ అంటే అవును నిజమే అంటే నిశ్చయంగా నా కుమారుడిని దుష్టములు తినివేసినని యాకోబు ఏడుస్తూ ఉన్నాడు. అందరూ వచ్చి ఓదార్చినా సరే అతను ఓదార్పు పొందనాలకి ఏమన్నాడంటే
నేను కూడా నా కుమారుని వద్దకు వెళ్తాను మృతుల్లోకానికి అని యాకోబు ఏడ్చిన సంఘటన తర్వాత వచ్చినాలో చూస్తాం. అయితే యోసేపు జీవితాన్ని చూస్తే యోసేపు అక్కడికి వెళ్ళి ఉన్నాడు ఐగుప్తునకు. తీసుకెళ్ళిన ఇష్మాయిల్ ఏం చేశారంటే వేరొకరికి మళ్ళీ అమ్మేసుకున్నారండి. ఎవరు కొనుక్కున్నారో చూడండి. 39వ అధ్యాయము మొదటి వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల వద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. చాలండి. ఇష్మాయిల్కి అమ్మేసుకున్నారు అన్నదమ్ములు ఏమల్లా. ఈ ఇష్మాయిల్ తీసుకెళ్ళి ఇంకొకరికి అమ్మేశారు. ఆ వ్యక్తి ఎవరంటే ఫరో యొక్క రాజ సంరక్షక సేనాధిపతి. ఆ రాజుని సంరక్షించే వ్యక్తుల యొక్క సేనాధిపతిగా ఉన్నాడు ఈయన. సో ఆయన కొనుక్కున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యాడు. జాగ్రత్త చూడండి. చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే క్రైస్తవులైన కుటుంబాల్లో కూడా తల్లిదండ్రుల వద్ద తండ్రి వద్ద ఉన్నప్పుడు తన అన్నదమ్ముల వద్ద ఉన్నప్పుడు ఆ దేవుని అంటే భయభక్తులు ఇవన్నీ తెలుసుకున్నాడు. ఇప్పుడు తండ్రి నుంచి దూరం అయ్యాడు, అన్నదమ్ముల నుంచి దూరం అయ్యాడు. అయితే ఆ భక్తి అలాగే ఉన్నదా పోయిందా? ఉందా పోయిందా? తల్లిదండ్రుల నుంచి దూరం అయితే ఎంతమంది భక్తిని కొనసాగించే వాళ్ళు ఉన్నారు క్రైస్తవ కుటుంబాల్లో. చిన్నప్పుడు దేవుడు అంటే భక్తి కలిగి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు భక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది, భక్తిని పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు. తన పరిస్థితికి దేవుడిని ఏమైనా నిందించాడా? చిన్నతనంలోనే నాకు తల్లిని కోల్పోయాను, కొంత వయసు వచ్చిన తర్వాత అన్నదమ్ములను ఇక్కడ త్రోసేశారు. సో వీటన్నిటిని బట్టి దేవుడు అంటే ద్వేషం పెంచుకున్నాడా? దేవుడు అంటే భక్తిని కొనసాగిస్తూనే ఉన్నాడా? అంటే పరిస్థితులు కఠినముగా ఉన్నా సరే భక్తిని వదిలేయకూడదు. అందుకని అన్నాడు, అపవాది మీలో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే మరణం వరకు 10 దినాల శ్రమ ఏంది, మరణం వరకు నమ్మకం ఏంటి? ఈ ప్రకటన గ్రంథం అనేది సంఖ్యలతో కూడినటువంటి గ్రంథము. అది ఏ సంఖ్యను అలాగే అర్థం చేసుకోవడానికి లేదు అక్షరార్థంగా. అది అపోకలిప్టిక్ సాహిత్యంలో ఉన్నది కనుక దానిలో ఏం అర్థం చేసుకోవాలంటే 10 అంటే సంపూర్ణము. నీ జీవితంలో సంపూర్ణంగా శ్రమలే రావచ్చు, కానీ ఆ సంపూర్ణంగా శ్రమలు వచ్చినా సరే మరణం వచ్చే వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు నేను నీకు. అలాగే ఇక్కడ తను తండ్రి నుంచి చిన్నప్పుడే తల్లి ప్రేమను కోల్పోయాడు, కొంత వయసు వచ్చిన తర్వాత తండ్రి నుంచి కూడా దూరం అయిపోయాడు. అయినా సరే ఎక్కడన్నా దేవుడిని విడిచిపెట్టాడు యోసేపు? తండ్రి నుంచి దూరంగా ఉన్నా సరే ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాడు. విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. పరిస్థితులు ఎంత కఠినంగా అయినా ఉండొచ్చు, ఆ జీవితాన్ని మాత్రం కొనసాగించాలి. అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడిని వదిలేసామో ఆటోమేటిక్గా దేవుడు కూడా మనల్ని వదిలేస్తాడు. ధర్మశాస్త్రమును వాళ్ళు విసర్జించారు కనుక నేను వారిని వారి పిల్లలను విసర్జించానని మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఆదికాండము 39వ అధ్యాయంలో చూడండి. 39వ అధ్యాయం 22వ వచనం. యెహోవా యోసేపునకు తోడైండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తునింట ఉండెను. యోసేపు వర్ధిల్లుచున్నాడంటే కారణం ఏంటంటే వెనక దేవుడు తోడై ఉన్నాడు. అందుకని యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము. అంటే దేవుడు తోడై ఉంటేనే తప్పనిసరిగా మనం ఆశీర్వదింపబడతాము. చాలామంది ఈ ఆశీర్వాదాలు ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుణ్ణి గుర్తుపెట్టుకునే వాళ్ళు. అబ్రహాము ఆశీర్వదించబడినా కానీ, ఇస్సాకు అభివృద్ధి చెందినా కానీ, యోబు ఆశీర్వదింపబడినా కానీ ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించను గనక అని చూస్తూ ఉంటాం. అంటే దేవుడు ఆశీర్వదించడం వల్లనే మనకు ఐశ్వర్యం వస్తుంది. ఇక్కడ కూడా యోసేపు వర్ధిల్లుచున్నాడంటే ఎలా? దేవుడు తోడైనాడు. అంటే దేవుణ్ణి విడిచిపెట్టాడనా? దేవునితో అనుదినం నడుస్తున్నాడు యోసేపు. ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఉన్నారా? ఈనాడు క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు ఉన్నా, లేకపోతే సంఘంలో మనందరం కూడి మంచిగా నడవాలని చెప్తున్నా ఎంతమంది మంచిగా నడిచేవాళ్ళు ఉన్నారు? అక్కడ ఎవరు తనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఎవరు లేకపోయినా విశ్వాస జీవితాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు. కనుకనే అతను వర్ధిల్లుచున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి 3వ వచనంలో.
యెహోవా అతనికి తోడై ఉన్నాడనియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యేసోపు మీద అతనికి కటాక్షం కలిగిన గనక అతని యుద్ధ పరిచర్య చేయవాడైను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతకు అప్పగించింది. చాలండి, జాగ్రత్త చూడండి. యెహోవా అతడికి తోడైండుననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు. ఇప్పుడు దేవుడు మనకి తోడై ఉన్నాడని, ఒకవేళ దేవుడు మన ప్రయత్నాలను సఫలం చేస్తున్నాడని పక్కవారు తెలుసుకోగలుగుతున్నారా? మన జీవితం గురించి ఆలోచన చేస్తున్నారా? అంటే మనకు తోడై ఉండటం అంటే మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఇతరులు ఆలోచన చేస్తున్నారా? అంటే మనం ఎక్కడైనా ఇక్కడ దేవుడిని తెలిసిన వారు ఉన్నారా? ఐగుప్తీయులకు దేవుడు తెలుసండి? తెలియదు. ఎందుకంటే వారి ఎదుట దేవుని భయము లేదనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ యేసేపు జీవితాన్ని బట్టి ఆ యజమానుడు ఆలోచన చేశాడు, ఓ ఈయనకి దేవుడు తోడై ఉన్నాడు, ఈయనకి దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకంటే ఈయన ఏ పని చేస్తుంటే దేవుడు దాన్ని సఫలం చేస్తున్నాడు. అంటే అనుదినం ప్రార్థన జీవితాన్ని కొనసాగించాడా లేదా? దేవునికి దూరమైన అక్కడ దేవుని తెలియని ప్రజలు ఉన్నారని చెప్పి దేవుని వదిలేశాడా? వదిలేయలేదు. దేవుని తెలియని ప్రజలు ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ భక్తి జీవితాన్ని మాత్రం కొనసాగించుకోవాలి. చాలామంది కొన్ని చోట్ల ఏం చేస్తామంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దేవుని తెలియని ప్రజలు ఉన్నారని చెప్పి వారి మధ్య మనం అనుదిన జీవితంలో ప్రార్థనను, వాక్యం ధ్యానించడం ఇవన్నీ కూడా ఒకవేళ పక్కన పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఏమనుకుంటారో వాళ్ళని. కానీ నిత్యముగా మనం మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు కొందరిని దేవుని వైపు నడిపించవచ్చు. అలా చేయటం ద్వారా కొంతమంది నడిపించిన వాళ్ళు ఉన్నారు. సిరియా దేశానికి కొనుక్కోబడినటువంటి ఆ చిన్నది అక్కడున్న తన విశ్వాసాన్ని పంచుకుంది కనుకనే నయమాను దేవుడంటే భక్తి కలిగిన వ్యక్తిగా మారగలిగి ఉన్నాడు. మీరు కనుక గమనించినట్లయితే రియల్గా జరిగినటువంటి సంఘటన నేను ఒకటి తెలియజేస్తాను. ఒక సైనికుడు సైన్యంలో చేరి ఉన్నాడు. దేవుడు అంటే చాలా భక్తి కలిగి ఉన్న వ్యక్తి. ఫస్ట్ సైన్యంలో చేరకముందే ఈ వ్యక్తి సైన్యంలో చేరిన తర్వాత కూడా ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాడు మొదటి రోజే. పక్కన ఉన్నటువంటి సైనికులు ఆ ప్లేట్లు ఇవన్నీ తీసుకుని మోగించడం స్టార్ట్ చేశారు. అయినా సరే మొదటి రోజు, రెండో రోజు అయినా సరే ఈయన మాత్రం వాళ్ళ పక్కనే వల్ల ఈయన డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఈయనైతే మాత్రం ప్రార్థన చేయటం ఆవట్లేదు. ప్రతిరోజు తన జీవితాన్ని అలా కొనసాగిస్తున్నాడు. కాలం గడిచే కొలది వాళ్ళు ఈయనకి డిస్టర్బ్ చేయటం ఆగిపోయి మెల్లమెల్లగా ఈయన వాక్యం చదువుకునే సందర్భాలు వాటిల్లో బట్టి వాళ్ళు కూడా వచ్చి కూర్చోవడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు నీ భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడు కొందరిని నువ్వు క్రీస్తు కోసం సంపాదించవచ్చు. యేసేపు కూడా అక్కడికి వెళ్ళి తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కనుకనే ఆ ఇంటి వ్యక్తి గమనించాడు, ఓ ఈయనకి దేవుడు తోడై ఉన్నాడని చెప్పి గ్రహించి అతన్ని ఏం చేశాడంటే దేనికి నియమించాడంట? తనకు పరిచారకుడుగా ఉంచుకున్నాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే తన ఇంటి మొత్తం మీద అధికారిగా నియమించాడు. పై విచారణకర్తగా ఆయన్ని నియమించాడు. సమస్తం ఆయన చేతికి అప్పగించాడు. ఎప్పుడైతే పై విచారణకర్తగా అతన్ని నియమించి అతనికి కలిగింది మొత్తం యేసేపుకు అప్పగించాడో అప్పటి నుంచి దేవుడు ఏం చేశాడో చూడండి. 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. చాలు. ఐగుప్తుని యొక్క ఇల్లు ఆశీర్వదింపబడటానికి కారణం ఎవరు? అంటే యేసేపు అక్కడ ఉండటం వలన ఆ గృహానికి దీవెనికరంగా ఉన్నాడు. సో ఈనాడు నీవు నేను ఉంటున్న ప్రాంతంలో మనం దీవెనికరంగా ఉంటున్నామా ఇతరులకు? ఒకవేళ ఇతరులకు శాపకరంగా ఉంటున్నామా? ఎందుకంటే ఎవరైతే పాపం చేస్తున్నారో వారు ఇతరులకు కూడా నాశనాన్ని తీసుకురాలేదా? ఆకాను శపితమైన దాన్ని తీసుకున్నాడు. ఏమైంది? తనొక్కడే నశించాడా? లేదు, కుటుంబం మొత్తం నశించిపోయింది. అంటే ఒకరు పాపం చేస్తే ఇతరులకు కూడా వారు నాశనాన్ని తెప్పించవచ్చు.
ఒకరు మంచిగా జీవిస్తే ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. అబ్రహాముని అన్నాడు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని ప్రార్థన కూడా మనం అందరం ఎలా చేస్తాం? ఎక్కువ మంది, అయ్యా నన్ను ఆశీర్వదించు, నాకు ఐదై చెయ్యి, ఇవి దయచేయి. అయితే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని అందరూ భావిస్తున్నారు. ఏంటి అది? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, వాటి వలన ఏమైనా ఇతరులకు ప్రయోజనం ఉందా? ఉందండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దానివల్ల ఇతరులకు ప్రయోజనం ఉందా? కేవలం మన కోసం మాత్రమే అని అనుకుంటే దేవుని లెక్కలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని తన ప్రజల్ని ఎలా పోషిస్తాడంటే తన ప్రజల ద్వారా పోషిస్తాడు, అంతేగాని వారికి ఏమైనా పైనుంచి ఏమైనా వేస్తాడు ఆకాశం నుంచి? ఏమేడు. ఇప్పుడు తన యొక్క సంతానం మొత్తం, ఈ యొక్క యాకోబు సంతానాన్ని మొత్తాన్ని పోషించాలి. సో అందుకోసం ముందే యేసేపుని అక్కడ పంపించి ఆయన ద్వారా వీరిని పోషించబోతున్నాడు. అలాగే యేసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఈ కుటుంబంలో ఉన్నప్పుడు ఈయన్ని బట్టి ఆయన ఇంటిని దేవుడు, ఐగుప్తుని యొక్క ఇంటిని ఆశీర్వదించాడు. అబ్రహామును కూడా అదే అన్నాడండి. చూడండి ఒకసారి, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికే పిలుస్తున్నాడు. ఈ లోకాన్ని మనం నివాసయోగ్యంగా చేయటానికి పిలుస్తున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. ఎలా ఉంటావు? నీవు ఆశీర్వాదంగా ఉంటావు అంటే ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. యేసేపు అలాగే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సో ఇప్పుడు జరిగినటువంటి సన్నివేశాల్లో చూస్తే ఏ విధంగా ఒక వ్యక్తి నడవాలనేది యేసేపు తెలియజేస్తున్నాడు. చూడండి 39వ అధ్యాయము 6వ వచనం. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎడుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకొనునని తన యజమాని భార్యతో అనెను. చాలండి. ఇక్కడ గమనించినట్లయితే ఆ రాజ సంరక్షక సేనాధిపతి ఏం చేశాడంటే ఈయనకున్న సమస్తం అప్పగించాడు. ఇంటిపైన విచారణకర్తగా ఉన్నాడు. అంటే టోటల్గా ఆయన ఆస్తికి సంబంధించి ఎప్పుడు ఏ పని చేయించాలి, ఎక్కడ చేయించాలి, ఏమిటి, కూలివారికి ఎంత డబ్బు ఇవ్వాలి, ఏంటి, ఇవన్నీ చూస్తుంది యేసేపే. ఇక ఆయనకి ఏంటంటే ఇంటి యజమాని రావటం, భోజనం చేయటం తప్ప ఇంకా మిగతా ఏ పని, అసలు ఏమి తక్కువైందా ఏముందా అని చూడలేదు. అయితే అనుకోని పరిస్థితుల్లో అతని యొక్క భార్య, యజమాని యొక్క భార్య యేసేపు మీద కన్ను వేసినప్పుడు ఆమె తనతో శయనించమన్నప్పుడు, ఎందుకంటే యేసేపు సుందరుడును రూపవంతుడినై ఉన్నాడు. అయితే యేసేపు ఇక్కడ చేస్తున్న విషయం ఏంటి? ఈనాడు చాలామంది తమ ఇష్టానుసారంగా జీవిస్తుంటే ఆనాడు యేసేపు అవకాశం ఆమె తనతో శయనించమని సరే నో, ఎందుకంటే నా యజమాడు సమస్తము నాకు అప్పగించాడు, నువ్వు అతని భార్య అయినందున నిన్ను తప్ప సమస్తం నాకు అప్పగించాడు. ఇది ఎవరికి విరోధంగా చేసే పాపము? దేవునికి. ఇంత ఘోర దుష్కార్యము చేసి నేను దేవునికి విరోధముగా పాపము కట్టుకోను. అంటే వ్యభిచారం అనేది కేవలము ఒక వ్యక్తికి మాత్రమే విరోధంగా కాదు, ఆ వ్యక్తికి మాత్రమే కాదు. ఎందుకంటే తను ఎవరితో అయితే వ్యభిచారం చేస్తున్నాడో ఆ వ్యక్తిని కూడా నాశనానికి నడిపిస్తున్నాడు. మరియు దేవునికి విరోధమైనటువంటి పాపం అది. కాబట్టి అని చెప్పి ఆమె నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. దినదినము ఆ స్త్రీ ఆయనతో మాట్లాడుచున్నది ప్రతిరోజు కూడా. అంటే ప్రతిరోజు తను పాపం చేయడానికి అవకాశం కలిగి ఉన్నా సరే, శోధింపబడే పరిస్థితులు ఉన్నా సరే, యేసేపు ఏం చేశాడు?
పాపాన్ని హత్తుకున్నాడా, పాపాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాడు. చూడండి తర్వాత వచనాల్లో. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతుండెను కానీ అతడు ఆమెతో చేయించుటకైనను ఆమెతో దున్నుటకైనను ఆమె మాట విన్నువాడు కాడు. అంటే దినదినము తను తప్పు చేయడానికి అవకాశం ఉంది, అయినా సరే తను మాత్రం తప్పు చేయట్లేదు. అంటే ప్రతిరోజు శోధింపబడుతున్నాడు పాపం చేయటానికి. ఎందుకంటే ఆయన యొక్క ఇంట్లోనే ఉన్నాడు, ఆయన ఇంట్లోనే పనిచేస్తున్నాడు, అక్కడే పాపం చేయడానికి అవకాశం ఉంది. అయినా సరే శోధింపబడుతున్నా సరే తను మాత్రం పాపం చేయడానికి ఒప్పుకోవట్లేదు. ఈనాడు నీవు నేను కూడా ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్నప్పుడు, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో పని చేస్తున్నప్పుడు శోధింపబడవచ్చు పాపం చేయటానికి మానవుడు. అయినా సరే భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి, కాపాడుకోవాలి. ఈ విధంగా యోసేపు ఆమె అనుదినము శోధిస్తున్నా సరే తను ఒప్పుకోలేదు. ఒకానొక రోజు జరిగినటువంటి సంఘటన ఎలా ఉందో చూడండి. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో చేయించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. చూడండి, ఇలా దినదినము ఆమె శోధిస్తూ ఉంది. ఇట్లుండగా ఒకానొక రోజు ఆయన పని మీద ఇంటికి వచ్చాడు యోసేపు. ఎందుకంటే విచారణకర్త ఆయనే, వారికి కూలి వారికి డబ్బులు ఇవ్వచ్చు, ఇంకేదైనా పని ఉండవచ్చు. ఆ పని మీద వచ్చి ఉన్నాడు. వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇంట్లో ఎవరు పనివారు లేకపోవడం చూసినప్పుడు అతని యొక్క వస్త్రం పట్టుకొని తనతో శయనించమన్నాడు. అయితే ఆ వస్త్రం అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు యోసేపు. సో పాపము చేసే అవకాశం ఉన్నా పాపము చేయకూడదు, పాపాన్ని విడిచిపెట్టాలని యోసేపు జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈనాడు దేవుడు నిన్ను నన్ను కూడా పరిశుద్ధులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. ఇది పాపం చేసే అవకాశం ఉన్నా సరే దాని నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు, ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన పాపము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. 4వ అధ్యాయము 3వ వచనము మరియు 7వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తలకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. ఏంటంట అంటే క్రైస్తవుడు కూడా పరిశుద్ధులగుటయే అనగా దేనికి దూరంగా ఉండాలి? జాగ్రత్త అంటే ప్రతి విధమైనటువంటి లైంగిక సంబంధమైన అపవిత్రత ఏదైతే ఉందో అది, లైంగిక సంబంధమైనటువంటి అపవిత్రత నుంచి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దూరంగా ఉండాలి. జాగ్రత్త మనకు దూరంగా ఉంటే దేవుని చిత్తము. 7వ వచనం, పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉంటకు. అంటే క్రైస్తవుడు అయిన తర్వాత నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అపవిత్రత కనపడకూడదు. ఈ విధంగా యోసేపు కూడా తనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా సరే తను మాత్రము విడిచిపెట్టి పారిపోయినాడు. కానీ ఒకానొక వ్యక్తి విగ్రహం, మనోనిగ్రహం లేక తప్పు చేశాడు. పాపాన్ని చూడంగానే హత్తుకున్న వ్యక్తి ఎవరు? దావీదు. పాపం చేసే అవకాశం ఉన్న తప్పించుకున్న వ్యక్తి యోసేపు. ఇలా తప్పించుకున్నాడు కనుకనే దేవుడు ఈయనకి తోడై ఉన్నాడు. దావీదు ఎప్పుడైతే పాపాన్ని హత్తుకున్నాడో తన జీవితంలో శ్రమలకు కారణమైంది. తన జీవితంలో తన కుటుంబంలో శ్రమలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే తన కుమారుడే తనకు విరోధంగా లేచి ఉన్నాడు. తను ఉరియా భార్యని చెరిపితే తన భార్యలు కూడా చెరుపబడ్డారు. మరి అదేవిధంగా ఉరియాను చంపినందుకు తన కుమారుడు కూడా చంపబడి ఉన్నాడు. అంటే జీవితంలో పాపాన్ని హత్తుకుంటే మాత్రం తప్పనిసరిగా ఏమి ఎదుర్కొంటాం? పాపం వలన వచ్చే జీతము మరణం. కాబట్టి పాపాన్ని హత్తుకోకూడదు. నీకు ఎలాంటి అవకాశాలు ఉన్నా సరే పాపం నుంచి దూరంగా ఉండాలి. మరియు ఒకవేళ నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నా సరే వారంటే నీ వైపు నుంచి ద్వేషం ఉండాలా? ఉండకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో మన వైపు నుంచి ద్వేషము ఉండకూడదు. యోసేపు పక్క నుంచి అన్నలను ద్వేషిస్తున్నా సరే వారితో గడిపే సమయము మంచిది అనుకున్నాడు. మనం అంటాం వాడు నాతో పలకట్లేడు, అసలు నేను వాడి దగ్గరికి అసలు. ఆయన అన్నాడు ఆ మాట. వాళ్ళు పలకపోయినా సరే అయ్యా నువ్వు వెళ్తావంటే సరే నేను వాళ్ళతో ఉంటాం మంచిది. మరి ఇక్కడ కనుక సమస్తం ఆయనకు అప్పగించాడంటే ఎప్పుడు కూడా పరిస్థితులను బట్టి దేవుడిని నిందించవచ్చా? తన తల్లి చనిపోయింది చిన్నప్పుడే, కొంత వయసు వచ్చిన తర్వాత తండ్రి నుంచి కూడా దూరంగా ఉన్నాడు. అయినా సరే భక్తి జీవితాన్ని
కొనసాగించారు. ఎంతమంది తల్లిదండ్రుల వద్ద ఉన్నప్పుడు భక్తి ఉండి తల్లిదండ్రులు లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎంతమంది భక్తి కలిగిన జీవితం కొనసాగించే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఉన్నా సరే మనం మాత్రము భక్తి కలిగి ఉండాలని, తద్వారా యేసేపు ఈ విధంగా ఆయన జీవితం ద్వారా మనం చూస్తున్నటువంటి విషయాల్లో పాపం చేసే అవకాశాలు ఉన్నా సరే పాపము చేయకూడదు. ఎవరు చూడలేని పాపం చేస్తారు, కానీ దేవుడు చూస్తున్నాడు లేదా? ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా పాప జీవితాన్ని ఎవరు కూడా అసలు హత్తుకోకూడదని, తద్వారా దేవుడు కోరినట్టుగా జీవించాలని కోరుచున్నాను. ఇప్పటివరకు వాక్యాన్ని మీ అందరికీ నాయకున్నాను.